ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఐపీఎల్‌లో ఏ టీమ్‌కి ఎవరు కెప్టెన్‌గా ఉన్నారు అని ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈసారి ఏ కెప్టెన్ తన టీమ్‌కి ట్రోఫీని అందిస్తాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కేకి ఈసారి కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. ముంబై ఇండియన్స్, ఎంఐ టీమ్‌కి కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. బట్ ఎంఐ టీమ్‌కి సీఎస్కేకి ఎగెయినెస్ట్‌గా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ఆర్సీబీ టీం వాళ్ళ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ని అనౌన్స్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్, ఎస్ఆర్హెచ్‌కి ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతాడు. ఢిల్లీ క్యాపిటల్స్, డీసీ టీం కూడా వాళ్ళ కొత్త కెప్టెన్‌ని అనౌన్స్ చేశారు. అక్షర్ పటేల్ కెప్టెన్‌గా టీంని లీడ్ చేయబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్, రాజస్థాన్ టీంకి ఎప్పట్లాగే సంజు శాంసన్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. బట్ వాళ్ళ ఫస్ట్ 3 మ్యాచెస్‌కి రియాన్ పరాగ్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. పంజాబ్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కి ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్, కేకేఆర్ టీం అజింక్య రహానేని వాళ్ళ కొత్త కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. గుజరాత్ టైటాన్స్, జీటీ టీంని ఈసారి కూడా శుభ్మన్ గిల్లే లీడ్ చేయబోతున్నాడు. లక్నో సూపర్ జైంట్స్, ఐపీఎల్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అయిన రిషబ్ పంత్ ఎల్ఎస్జీని లీడ్ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.